ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మ్యాన్లు గాల్లోకి 5 రౌండ్ కాల్పులు జరిపారు. ఈ దాడిలో కొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మ్యాన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో కొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కార్యాలయం ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. ఈ సందర్భంగా ఆ సమయంలో మల్లన్న ఆఫీస్ లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ కార్యకర్తలను అడ్డుకునే క్రమంలో మల్లన్న గన్మెన్ 500 కాల్పులు గాల్లోకి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా సాయి అనేటువంటి కార్యకర్తకు బుల్లెట్ గాయం తగిలిందని కూడా జాగృతి కార్యకర్త చెప్తున్నా. ఆయన రామ్నగర్ లోని సౌమ్య హాస్పిటల్కు తరలించినట్టుగా కూడా చెప్తున్నా ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఒక బీసీ సంఘాల సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కవితపై కామెంట్స్ అయితే చేశారు. ముఖ్యంగా అసలు బీసీలకు ఏమొస్తే నీకెందుకు, నువ్వేమన్నా బీసీవా, కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే మల్లన్న కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వచ్చి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం అయితే చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న గన్మెన్ కాల్పులు జరిపారు. అయితే ప్రధానంగా చూసినట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మల్లన్న తన న్యూస్ ఛానల్ ద్వారా కూడా కొంత కేసీఆర్ పై కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులపై కూడా కొన్ని కామెంట్స్ అయితే చేసిన క్రమంలో అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దీనిపై ఆ మల్లన్న కార్యాలయంపై కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కవితను కామెంట్ చేయడంతో మరోసారి మల్లన్న కార్యాలయంపై కూడా దాడి అయితే జరిగింది. మొత్తానికి చూసినట్లయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నారు. ఎలా దాడి జరిగిన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా కొంతమంది కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఇటీవలే ఒక కేటీఆర్ ను కామెంట్ చేయడంతో ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంపై కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి చేసిన ఘటన మరొక ముందే ఈరోజు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో కూడా దాడుల సంస్కృతి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో వేరే రాష్ట్రాల్లో ఇలాంటి దాడుల ఘటనలను చూద్దాం, కానీ తెలంగాణలో కూడా ఆ సంస్కృతి కొద్దిగా వస్తుందని అనడానికి కూడా ఈ దాడులే నిదర్శనం. ప్రస్తుతం ఈ అంశంపై మాత్రం ఎమ్మెల్సీ కవిత అయితే స్పందించలేదు. ఇప్పటికే కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి తరలించారు. మరి కాసేపట్లో కూడా అందరూ స్పందిస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నేతలు దాడి చేశారు. గాల్లో 5 కాల్పులు జరిపారు గన్మ్యాన్. మొత్తానికి అంటే ఆయన బీసీ ఉద్యమం కొనసాగిస్తున్నారు, మరోపక్క కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి నేతలు ఈరోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో గన్మెన్ 5 రౌండ్లు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో కొంత గాయాలైనట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లోని మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు అయితే దాడి చేశారు. దాడి సమయంలోని ఏదైతే తీన్మార్ మల్లన్న అదే కార్యాలయంలో అయితే ఉన్నారు, మల్లన్నపై దాడి చేసేందుకు కూడా జాగృతి కార్యకర్తలు అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న సంబంధించి ఏదైతే గార్డ్స్ కూడా గాల్లోకి 5 రౌండ్లు గన్ ఫైర్ అయితే చేశారు. ముఖ్యంగా ఈ జాగృతి కార్యకర్తల దాడిలో ఆఫీస్ లో పూర్తిగా ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు క్యూ న్యూస్ అనే ఒక ఆఫీస్ అయితే ఉంది. ముఖ్యంగా మీడియా సంస్థలోని ఈ క్యూ న్యూస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఒక మీటింగ్ లోని తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి ఏదైతే జాగృతికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ సంబంధించి కవితకు సంబంధించిన అనుచరులు కూడా ఒక్కసారిగా ఈ క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అదే సమయంలోని క్యూ న్యూస్ ఆఫీస్ లోని తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు. అతని గన్మెన్స్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలోని ఈ కార్యకర్తలందరూ ఒక్కసారిగా ఏదైతే ఆఫీస్ లోకి దూసుకొని వెళ్ళారో అక్కడ పూర్తిగా ఫర్నిచర్ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అటు తీన్మార్ మల్లన్న గన్మెన్స్ కూడా వెంటనే వాళ్ళపై ఏదైతే గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపి వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ జరిగిన ఈ దాడిలోని కొంతమంది వ్యక్తులకు కూడా గాయాలైనట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఆఫీస్ మొత్తం కూడా పూర్తిగా రక్తం అయినట్టయితే ప్రస్తుతం మనకైతే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు కూడా ఇమీడియట్ గా అక్కడికైతే చేరుకున్నారు. అక్కడ పోలీసులు వెళ్లే సమయానికి ఇటు తీన్మార్ మల్లన్న గన్మెన్స్ అందరూ కూడా ఇటు జాగృతి కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపించారు. దీనిపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేస్తే దీనిపై పూర్తి విషయాన్ని చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఫస్ట్ వచ్చింది వెళ్తానే ఉంది ఇక ఫస్ట్ అటాక్ అయినాయి. 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 ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్లు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో కొందరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెళ్తానే ఉంది ఇక ఫస్ట్ అటాక్ అయినాయి.
ఫస్ట్ వచ్చింది ఆడ సార్ వెళ్తానే ఉంది ఇక ఫస్ట్ అటాక్ ఇది అయింది ఫస్ట్ వచ్చింది ఆడ సార్ వెళ్తానే ఉంది ఇక ఫస్ట్ అటాక్ ఇది అయింది ఫస్ట్ వచ్చింది ఆడ సార్ వెళ్తానే ఉంది ఇక ఫస్ట్ అటాక్ ఇది అయింది ఫస్ట్ వచ్చింది ఆడ సార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి జరిగింది. నిన్న కవితపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. ఫర్నిచర్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులో కొందరు గాయపడినట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రవి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు కొద్దిసేపటి క్రితమే దాడి చేశారు. దాదాపు 20 నుంచి 30 మంది కార్యకర్తలు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అంకిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా తీన్మార్ మల్లన్న డౌన్ అంటూ కూడా వాళ్ళు తీన్మార్ మల్లన్న కార్యాలయం నుంచి చొచ్చుకొని వచ్చారు. వెంటనే అక్కడ నుండి గన్మెన్లు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేప్పటికీ అక్కడ కార్యకర్తలు ఆయన ఆఫీస్ లోని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. ఆయన లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న తన కార్యాలయంలోనే కొంతమంది నేతలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో గన్మెన్లు అడ్డుకునే ప్రయత్నంలో గాల్లోకి కాల్పులు 5 రోజుల పాటు జరిపారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా చెల్లాచెదరయ్యారు. అయితే ముఖ్యంగా ఆ ఫర్నిచర్ ధ్వంసం చేసే క్రమంలో కొంతమందికి గాయాలు అవుతే మరో కాల్పులు జరిపిన క్రమంలో కూడా కొంతమంది కార్యకర్తలు గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి అనేటువంటి ఒక కార్యకర్తలు అయితే రామ్నగర్ సౌమ్య ఆసుపత్రికి జాగృతి కార్యకర్తలు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్సను అందిస్తా ఉన్నారు. ఇటు పోలీసులు వెంటనే ఇక్కడ చేరుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు, మొత్తం ఆరా తీస్తున్నారు. దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, ముఖ్యంగా దాడి చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తించే పనిలో అక్కడ సీసీ కెమెరాలను గుర్తించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. కేసులు కూడా నమోదు చేయబోతున్నారు. ముఖ్యంగా చూడండి, నిన్న బీసీ సంఘాల సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. అయితే దీన్ని స్వాగతిస్తూ కూడా కవిత ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు సంబరాలు, అదేవిధంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో కవితను ఉద్దేశించి కూడా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే తీన్మార్ మల్లన్న చేశారు. అందులో భాగంగానే బీసీలకు సంబంధించి అసలు ఆమెకి ఏం సంబంధము, అసలు బీసీల రిజర్వేషన్ తో సంబంధం ఏంటి, కంచం పోతుందా మంచం పోతుందా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలను జాగృతి కార్యకర్తలు తప్పుపట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు తీన్మార్ మల్లన్న కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని ఫర్నిచర్ ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒకసారి తీన్మార్ మల్లన్న కార్యాలయంపై అటాక్ చేశారు. మొత్తంగా చూసినట్లయితే గత కొంతకాలంగా తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానల్ ద్వారా కూడా కొన్ని కథనాలు అయితే ప్రసారం చేస్తా ఉన్నారు. కొన్ని ఆయన ఏదైతే ప్రసారం చేసే క్రమంలో కొన్ని సెటైర్లు అవి వేయడం